హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి సోలార్ సిస్టమ్ చిత్రాలు చూస్తూనే ఉన్నాం. సూర్యుడి మధ్యలో ఉంటాడు. గ్రహాలన్నీ ఒక పద్ధతిలో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ చిత్రాల్లో చూపించని ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఈ గ్రహాలపై ఏముంది, కిందేముంది, మన సౌర కుటుంబం అంతరిక్షంలో నిలువుగా ఉందా లేక వంకరగా ఉందా, అసలు గెలాక్సీలో మన ప్రయాణం ఎలా సాగుతోంది, ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. అసలు మన సౌర కుటుంబం ఒక ఫ్లాట్ ప్లేట్లా ఎందుకు ఉంటుంది? 460 కోట్ల ఏళ్ల క్రితం గ్యాస్ ధూళితో ఉన్న ఒక మేఘం వేగంగా తిరగటం వల్ల ఇది ఏర్పడింది. మనం పిజ్జా చేసేవాడిని చూస్తే అతడు పిండిని గాల్లో తిప్పగానే అది ఎలా ఫ్లాట్గా మారిపోతుందో మన సోలార్ సిస్టమ్ కూడా అలాగే తయారైంది. దీన్నే ఎక్లిప్టిన్ ప్లేన్ అంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన సోలార్ సిస్టమ్ గెలాక్సీలో తిన్నగా లేదు, ఏకంగా 60 డిగ్రీల వాలుతో పయనిస్తుంది. మనం గ్రహాల అంచు దాటితే ఖాళీగా ఉంటుందనుకుంటాం. కానీ మన చుట్టూ అన్ని వైపులా, అంటే పైన కింద పక్కల కోట్ల కొద్దీ మంచుగడ్డలు ఒక భారీ బుడగల మనల్ని చుట్టేస్తున్నాయి. దీన్నే ఓర్ట్ క్లౌడ్ అంటారు. మన గ్రహాలన్నీ ఒక ఫ్లాట్ ప్లేట్ మీద ఉంటే ఈ ఓర్ట్ క్లౌడ్ మాత్రం ఒక ఫుట్బాల్లా మనల్ని కవర్ చేస్తూ ఉంటుంది. కొన్ని వేల ఏళ్లకోసారి వచ్చే తోకచుక్కలన్నీ ఇక్కడి నుంచే పుట్టుకొస్తాయి. సూర్యుడి నుంచి నిరంతరం వచ్చే సౌర గాలులు మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే హీలియోస్ఫియర్ అంటారు. అంతరిక్షంలో మనం గంటకు 5 లక్షల మైళ్ళ వేగంతో పయనిస్తున్నాం. సముద్రంలో పడవ వెళుతుంటే ముందువైపు నీళ్లు ఎలా చీలుతాయో, వెనకవైపు దారి కూడా ఎలా ఏర్పడుతుందో, మన సౌర కుటుంబం కూడా అలాగే అంతరిక్షంలో ఒక భారీ బుడగలా దూసుకుపోతుంది. 2012లో వోయేజర్ 1 ఈ సరిహద్దు దాటి బయటకు వెళ్ళింది. మరింత లోతుగా చూస్తే మన సౌర కుటుంబం ప్రస్తుతం ఒక భారీ ఖాళీ ప్రదేశంలో ఉంది. దీన్నే లోకల్ బబుల్ అంటారు. 140 లక్షల ఏళ్ల క్రితం సుమారుగా 15 నక్షత్రాలు పేలిపోవడంతో ఈ భారీ గ్యాప్ ఏర్పడింది. మన భూమి అడుగున దొరికే కొన్ని రేడియోధార్మిక మూలకాలే దీనికి సాక్ష్యం. అంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం చనిపోయిన నక్షత్రాలు సృష్టించిన గదిలో మనం ఇప్పుడు నివసిస్తున్నామన్నమాట. ఇంకా పైకెళ్ళి చూస్తే మన గెలాక్సీ చుట్టూ ఒక గోళాకార ప్రాంతం ఉంటుంది. దీన్ని గెలాక్టిక్ హలో అంటారు. ఇందులో కొన్ని కోట్ల ఏళ్ల నాటి పాత నక్షత్రాలు, అంతుచిక్కని డార్క్ మ్యాటర్స్ ఉంటాయి. మన సౌర కుటుంబం ఈ అనంతమైన గెలాక్సీలో ఒక చిన్న చుక్క మాత్రమే. కానీ ఆ చుక్కలోనే మనిషి మనుగడ సాధ్యం కావటం, మనం ఈ అనంత విశ్వంలో భాగం అవటం అనేది నిజంగా ఒక అద్భుతం. చూస్తారుగా, సోలార్ సిస్టమ్ అంటే కేవలం 8 గ్రహాలు మాత్రమే కాదు, అదో భారీ వింత ప్రపంచం. లక్షల ఏళ్ల నాటి పేలుళ్ళు, కోట్ల కొద్దీ మంచుగడ్డల మధ్య మనం నిరంతరం పయనిస్తూనే ఉన్నాం. వోయేజర్ లాంటి నౌకలు ఇంకా ముందుకెళ్ళి కొత్త విషయాలు చెబుతూనే ఉంటాయి. ఈ స్పేస్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.